హలో అండి, మీరు చూస్తున్నారు పర్మి క్రియేషన్స్. ఇంగ్లాండ్కు భారత్ మధ్యన జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత్ భారీ స్కోరు సాధించింది. భారత ఓపెనర్లైన కేఎల్ రాహుల్ మరియు యశస్వి జైస్వాల్ శుభారంభం చేయడంతో పాటు భారత కెప్టెన్ గిల్ మరియు పంత్ భారీ సెంచరీ చేయడంతో భారత్ 471కి ఆల్అవుట్ కావడం జరిగింది. ఈ స్కోరు భారత్ రెండవ రోజు మధ్యాహ్నానికి చేయడం జరిగింది. భారత ఓపెనర్ అయిన యశస్వి జైస్వాల్ 101 స్కోరుతో సెంచరీతో కథం తప్పడం జరిగింది. జైస్వాల్ ఇచ్చిన బూస్ట్తో భారత కెప్టెన్ అయిన గిల్ కూడా భారీ సెంచరీ చేయడం జరిగింది. గిల్ యొక్క స్కోర్ 147 చేయడం జరిగింది. అతి కొద్దిలో 150 స్కోర్ను మిస్ చేసుకోవడం జరిగింది. మరియు భారత వికెట్ కీపర్ అయిన పంత్ కూడా భారీ సెంచరీ చేయడం జరిగింది. 134 స్కోర్ చేయడం జరిగింది భారత వికెట్ కీపర్ అయిన పంత్. మరియు ఒక దశలో 600 స్కోర్ అవుతుందా అనుకున్న దశలో 471కే పరిమితం కావడం జరిగింది. భారత టైలెండర్లు ఎవరు కూడా బ్యాటింగ్లో రాణించకపోవడంతో భారత్ 471కే పరిమితం కావడం జరిగింది. లేకపోతే ఇంకా భారీ స్కోరు సాధించేది. ఇంగ్లాండ్ను భారత్ ఎంత తక్కువ స్కోరుకు కట్టడి చేస్తే అంత విజయ అవకాశాలు భారత్కు ఉంటాయి. సో నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విషయం మీకు నచ్చినైతే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.